హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. బయట మీరు చూసారో లేదో, ఫుల్ తడిచిపోయి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పక్కన చూసేటికి ఇక్కడ ఏదో మండి ఉంది. సరే, నీకు ఆ మండి ఏంటో తెలియట్లేదు, కనిపించట్లేదు, కానీ అంబియన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, అంబియన్స్ మాత్రం అదిరిపోయిందన్నమాట. మాకు ఈ రోడ్ వ్యూ కావాలని చెప్పేసి పక్కన కూర్చున్నాం. చాలా బాగుంది. ఇదిగోండి, శ్రీకాంత్ సూప్ తాగుతున్నాడు. ఏదో స్పెషల్గా సూప్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇది టేస్ట్ చేశాను నేను ఆల్రెడీ. మీకోసం మళ్ళీ చెప్తున్నాను చూడండి. చాలా బాగుంది. ఎలా ఉందా టేస్ట్? వేడిగా ఉంది, బాగుంది. మళ్ళీ వేడిగా ఉంది, బాగుంది ఫ్రెండ్స్. అదిగోండి, మాట్లాడడానికి వస్తుంది సారీ. కానీ ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. నచ్చిందేమో కామెంట్ చేయండి. ఈ మంది రెస్టారెంట్ ఎక్కడ ఉందనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. దీని కిందేమో కేఎఫ్సి రెస్టారెంట్ ఉంది, పైన జిమ్ ఉందన్నమాట. కింద స్కూప్స్ అని ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఉంది. ఇవన్నీ చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ వ్యూ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వెనకాల కూడా సీటింగ్ అరేంజ్మెంట్ జరిగిందనమాట. ఇంత తడిసిపోయి ఉన్నాను నేను, చాలా చలిటిపోతుంది. అలాంటిది ఇక్కడ ఏసీ చూడండి, ఏసీ ఆన్ చేశారు. చెప్పుకోలేకపోతుంది అనమాట బాధ. అంబియన్స్ చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ఉందన్నమాట. అదిగోండి, నేను అంబియన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇదే భలే ఉంది కదా. ఆ రోడ్ వ్యూ చూడండి. నేను ఈ రెస్టారెంట్కి ఆల్రెడీ మమ్మీ డాడీతో వచ్చానమాట. నేను ఆల్రెడీ మా మమ్మీ డాడీతో లాస్ట్ వీక్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఆల్రెడీ డిన్నర్ చేసామన్నమాట ఒక లాస్ట్ నైట్ అంటే లాస్ట్ వీక్. అందుకని ఇక్కడ బాగుంటుందని శ్రీకాంత్ తీసుకొచ్చాను. టేస్ట్ మాత్రం ఓకే ఉంటుంది. ఆ రోజు మాత్రం ఓకే అనిపించింది. ఈ రోజు ఎలా ఉంటుందో తెలీదు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే. A few moments later. ఇది కూడా చూపిస్తున్నారు. మన వెనక ఆల్రెడీ కొన్ని కస్టమర్లు వచ్చారు, అందుకని మాట్లాడబుద్ధి కావట్లేదు నాకు. ఇదిగో శ్రీకాంత్ గారు తిని చూపిస్తారంట, చూడండి. ఎందుకు రాలేదు ఎట్టించుకోవటం. బాగుంటే బాగుందని చెప్పి, లేకపోతే లేదు. టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడలేను, ఎందుకంటే మన ముందు కస్టమర్స్ తింటున్నారనమాట. నేను మెల్లిగా మాట్లాడుతున్నాను, లేకపోతే ఈ వాయిస్ రాకపోతే వాయిస్ ఓవర్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. ఆల్రెడీ ఫ్రై చేసిన దాన్ని బ్రెడ్ వేసి నూనె వేసి ఇచ్చింది. ఇంకా అంతే కదా, పల్లెల్లో కొంచెం ఎక్కువ ఉడుకుతుంది. బాగుంది. కార్నర్ ఇవా మంచి పీ వచ్చింది మనకి. శ్రీకాంత్ చెస్ట్ తీసుకున్నాడు, నేను లెగ్ సెట్ తీసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ నా నుంచి గుంజుకున్నాడు ఫ్రెండ్స్. మన చెస్ట్ లెగ్స్ అంటున్నాడు. కుదిరితే పడుతున్నాం రా. One eternity later.
చికెన్ లెగ్ పీస్. అరే కాంపిటీషన్ నాకే కదా ఇప్పుడు. ఆయిల్ చాలా ఎక్కువగా ఉంది. పూర్తి అయిపోయింది. మైనస్ ఒకటి సరిపోద్ది అంటే ఇంకోటి ఆర్డర్ ఇచ్చాడు వీడు. హాఫ్ పైన మిగిలిపోయింది అనమాట. కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ నేనే తిన్నా. బండి కూడా కంప్లీట్ అయిపోయింది. డ్రింక్స్ అవుతున్నా అనమాట. కస్టమర్స్ ఎక్కువైపోయేటప్పటికి మనస్ఫూర్తిగా బ్లాగ్ చేయలేకపోతున్నాను అనమాట. మమ్మీ కోసం ఏమైనా కొంచెం తీసుకోవాలి. ఏమైనా తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ మౌంటైన్ డ్యూ తాగుతుంటే చాలా బాగుంది అనమాట. అందుకే నా తాగేసాను. ఇప్పుడు శ్రీకాంత్ కూడా తాగేస్తున్నాను. చూద్దాం శ్రీకాంత్ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇది కరెక్ట్గా ఎక్కడ ఉందంటే నిజాంపేట వాటర్ ట్యాంక్ ఎదురుగుండా ఉంటుంది అనమాట. వర్షంలో తడిసిపోయాను, అయినా కూడా పైకి ఎలాగ వచ్చారనమాట. బట్టలు కొంచెమే తడిగా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆరిపోయినాయి. అది కూడా బాగుందన్నమాట. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఈ రోడ్ సైడ్ వ్యూ అయితే అసలు మర్చిపోకండి. ఈ వ్యూ చాలా బాగుంది నిజం చెప్పాలంటే. ఇదిగో నా వెనకాల చూడండి, ఆ ట్రాఫిక్ అంతా ఎలా కనబడుతుందో కదా. ఈ వ్యూ అంతా చాలా బాగుంది నాకు. ఇక్కడ ఇలా నచ్చింది. ఇక్కడ చూడండి అంబియన్స్ కూడా ఇలా ఉంటుంది. నేను అలా కెమెరా చూసి మాట్లాడుకుని ఉంటే ఈ వర్కర్స్ వచ్చి ఇక్కడ నన్ను ఇలా చూసి నవ్వుతున్నారనమాట. రియాక్షన్ బాగుంది వాళ్ళది. ఓకే, ఇంకంతా అయిపోయింది. ఇంకా బిల్ పే చేసి బయటకు వెళ్ళిపోవాలి. టైం కూడా చూడండి 7:19 అవుతుంది ఇప్పుడు. చలో ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, బిల్ పే చేద్దాం. ఈ రెస్టారెంట్ పేరేంటో చూడండి, వెనకాల కనిపిస్తుందా. యాంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగడం మాత్రం మర్చిపోకండి, చాలా బాగుంది అట్రాక్టివ్గా. ఓకే, ఓవరాల్గా గుడ్. ఫుడ్ మాత్రం అంత టేస్ట్ ఓకే ఉంది. యాంబియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. దాని కిందే కేఎఫ్సీ పాయింట్ కూడా ఉంది. అక్కడ నచ్చలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. ఇదిగోండి కేఎఫ్సీ తాత, చూసారా, బాగుందన్నమాట. నైస్ ఎక్స్పీరియన్స్. నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను. బిల్ మనకి 650 అవుతుంది. ఇదిగోండి కిందకి కూడా వచ్చాం. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. సో వీడియో అయితే అంతే గైస్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.